జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. ఈ విపత్తులో 3 ప్రాణాలు కోల్పోగా 4 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రియాసీ జిల్లా మరోహర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. నివాస భవనం నేలమట్టం కావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టినట్లు వివరించారు. గల్లంతైన ఆచూకీ కోసం సహాయక బృందాలను పంపుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అర్ధరాత్రి 1:45 సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకువచ్చారు. కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు కాసేపట్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో షూటింగుల నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ వస్తున్నారు. అల్లు అర్జున్ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి వచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్లో ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సి వస్తుందన్నగా వారు ఆదివారం హైదరాబాద్కు వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు తెలుస్తోంది.